గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు అక్టోబర్ 2025 నుండి 31వ తారీఖు అక్టోబర్ 2025 వరకు కూడా ఈ పక్షంలో అంటే ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయి. అయితే ఇంటికి సంబంధించినటువంటి ఏమైనా అవసరాలున్నా, చెడిపోయిన వస్తువులున్నా, వాహనాలున్నా, యంత్ర పరికరాలున్నా వాటన్నిటిని కూడా రిపేర్ చేయించుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా మెయింటెనెన్స్లు అంటే గృహానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్లు బ్రహ్మాండంగా చేసుకోగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అక్కడ ఉండేటటువంటి ఉద్యోగపరమైన సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఇవన్నీ తగ్గి అద్భుతమైన ఎదుగుదల కనపడుతోంది. సమయానికి అనుకున్న పనులు చేయడంతో పాటుగా ఒక జీవన విధానం, ఒక క్రమశిక్షణ, ఒక మార్పు, ఒక నైపుణ్యత ఇవన్నీ మీలో మార్పు కనపడుతున్నాయి. ఆర్థికంగా కూడా చాలా బలపడతారు. అయితే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుంటే జాగ్రత్తలు తీసుకోండి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం వల్ల, పెట్టుబడుల్లో సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్ల నష్టాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. ఏ పని ప్రారంభం చేసినా సరే అది తొందరగా పూర్తయిపోవాలి, గమ్ముని ఆ పని పూర్తి చేసేయాలనే తపన బాగా పెరుగుతుంది. కానీ కంగారులో కొన్ని రకాల తప్పులు చేస్తారు. కాబట్టి శ్రద్ధతో చేయండి. ఇక దాన ధర్మాది కార్యక్రమాలు, తీర్థయాత్రలు, విహారయాత్రలు ఇవన్నీ చేసే అవకాశాలు అయితే మాత్రం మీకు ఎక్కువగానే కనపడుతున్నాయి. అయితే వాహనాలు నడిపేటప్పుడు, డ్రైవింగ్లు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడపాలి. ఎందుకంటే అతిగా స్పీడ్గా నడిపేసినా, లేకపోతే రకరకాలుగా కంగారుగా వాహనాలు నడిపినా దెబ్బలు తినే అవకాశాలు, లేదా ఎవరినో గుద్దేసేయడమో, లేకపోతే యాక్సిడెంట్లు జరగడమో ఇలాంటివన్నీ కనపడుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లయితే కనుక మీరు ధైర్యంగా పోరాడండి. ఎటువంటి సమస్య నుంచి అనేది మీరు బయటపడగలుగుతారు. ఇక వడ్డీ తాకట్టు వ్యాపారస్తులు కూడా ఆశించిన మేర ధన ప్రాప్తి అయితే కనపడకపోయినా మీ వ్యాపారం రొటేషన్ అవుతుంది కాబట్టి నష్టం అయితే రాదు. ఇక మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునేటటువంటి పనులు కానీ, మంచి వ్యక్తులతో సంభాషించడం కానీ ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకి అధికారులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది. అధికారుల యొక్క మన్నన బాగా పొందగలుగుతారని చెప్పచ్చు. ఇక ఏ పనైనా సరే తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేయడంతో పాటుగా అనేక రకాల మార్గాల ద్వారా మీ జీవితాన్ని ఎదగడానికి, డబ్బు సంపాదించడానికి, పనులు పూర్తి చేయడానికి అంటే ఎక్కువగా తాపత్రయపడతారని చెప్పచ్చు. అంటే అనేక మార్గాలు అన్వేషిస్తారు. భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా గొడవలు ఉంటే చాలా శాతం తగ్గుతాయి, అపార్థాలు తగ్గుతాయి. సంతానం లేని వారికి సంతానాన్ని కలిగించే సంతాన యోగ్యత కనపడుతోంది. భూములు, గృహాలు, బంగారము వీటిల్లో చక్కగా పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పచ్చు. వాటి వల్ల వృద్ధి కూడా మీకు రాబోయే రోజుల్లో వస్తుంది. విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు కానీ, విహారయాత్రలు కానీ బాగా కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలు కూడా ఆగిపోయినవి ఎదురుకు వెళతాయి. డబ్బులు పెట్టుబడి పెట్టే విషయంలో కూడా తత్తు జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడి పెట్టినట్లయితే మీకు అధిక మొత్తంలో ధనలాభం కనపడుతోంది. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనడానికి కానీ, అమ్మడానికి కానీ మీకు అనుకూలంగా కనపడుతోంది ఈ పక్షంలో. ఇక ప్రేమికుల మధ్య కూడా ఇష్టము, ప్రేమ బాగా పెరుగుతాయి. భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబంలో కానీ, భార్యాభర్తల మధ్య కానీ సర్దుకుపోయే మనస్తత్వం వల్ల గొడవలు చాలా శాతం తగ్గుముఖం పడతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డు లభించే అవకాశం కనపడుతోంది. ఆర్థికంగా బలపడతారు. అవసరానికి, సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ముఖ్యమైనటువంటి అప్పులు, ఎప్పటి నుంచో తీరని అప్పులు ఉంటే కనుక తీర్చగలుగుతారని చెప్పచ్చు. ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, శారీరక సంబంధాలు తీర్చుకోవడంతో పాటుగా సంతోషంగా వాళ్ళతో కాలం గడుపుతారు. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మీరు అనుకున్న రీతిలో మంచి సంబంధాలు రావడమే కాదు, వివాహాలు తొందరగా కుదురుతాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా అవకాశాలు మంచి వస్తాయి. ఉద్యోగస్తులందరూ కూడా, ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా నూతన వస్తువులు తయారు చేయడం, ప్రయోగాలు చేయడం, అలాగే చదువును బాగా ఉపయోగించుకోవడం చేస్తారని చెప్పచ్చు. ఇక ఉద్యోగస్తులకి పదోన్నతులు, పదవీ అధికార యోగ్యతలతో పాటుగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి మంచి అవకాశాలతో పాటుగా ఆర్థిక వృద్ధి కనపడుతోంది. స్త్రీలకి భర్తతో సంతోషము, కుటుంబంలో ఆనందము, ఆర్థిక ప్రగతి, వస్తు లాభము, ఆనందము కనపడుతోంది. ఇక ఉద్యోగపరంగా ఏదైనా ప్రయత్నాలు చేసినా స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు మీ కాళ్ళ మీద మీరు నిలబడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా వృత్తిపరంగా, వ్యాపారపరంగా మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతారు. వ్యాపారంలో తెలివితేటలు బాగా ఉపయోగపడతాయి. పెట్టుబడులు బాగా పెట్టగలుగుతారు. భవిష్యత్తుని, కాలాన్ని అర్థం చేసుకోగలుగుతారు. టెక్నాలజీని ఉపయోగించుకుని మీరు వ్యాపారాలు చేయడం వల్ల కూడా చక్కని లాభాలు అయితే పొందగలుగుతారు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ